గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు మేయర్ గుండు సుధారానికి అర్హత లేదన్నారు హన్మకొండ బీఆర్ఎస్ కార్పొరేటర్లు. బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆమె పార్టీ మారారని మండిపడ్డారు. స్థానిక సంస్థల పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆమె కార్పొరేటర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్ ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్వినికి వినతిపత్రం అందజేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ లేవనెత్తున్న అంశం జనరల్ బాడీ మీటింగ్ జరగాలి. ఎందుకంటే ఎన్నికల కోడ్, అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు పెడితే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల వరకు ఎన్నికల కోడ్ జరిగిన సందర్భం మనం చూసాము. వేసవి కాలంలో ముఖ్యంగా తాగునీటికి సంబంధించిన సమస్యలపైన ఎటువంటి చర్చ జరగలేదు. అది జరగకుండానే బడ్జెట్ సమావేశాలు జరగడం. ముఖ్యంగా ఈ సమావేశాలకు సంబంధించి ఇటీవలే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరినటువంటి మేయర్ గుండు సుధారాన్ని బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ సమావేశాలను పూర్తి స్థాయిలో కలెక్టర్, అంటే అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కలెక్టర్ ఆధ్వర్యంలో, కలెక్టర్ అధ్యక్షతన జరగాలని ఒక డిమాండ్ను లేవనెత్తుతూ ఇటు కమిషనర్ కావచ్చు, హన్మకొండ జిల్లా కలెక్టర్కు బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు అంతా కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. వరంగల్ మొత్తం ఈ అంశం ద్వారా మొత్తం ఒక పొలిటికల్ హీట్ మాత్రం మనకు నెలకొన్న సందర్భం అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. మనతో పాటు డిప్యూటీ మేయర్ రిజ్వానా గారు ఉన్నారు. మేడం, ఎట్లాంటి డిమాండ్లను మీరు లేవనెత్తుతూ కమిషనర్ గారిని కలిసారు, కలెక్టర్ గారిని కలిసారు? गुंडू सुधारानी साहिबा बीआरएस पार्टी के निशान से जीतकर कॉर्पोरेटर बनी है, मेयर बनी है। उनको एज पर रूल और फिर कांग्रेस में ज्वाइन हुई है। एज पर रूल उनका ओहदा वहाँ से निकल जाता है, इसीलिए उनको काउंसिल में उनका अध्यक्षता निभाने की कोई रूल नहीं है। हम पहले ये डिमांड करते हैं कि कल अगर बजट मीटिंग में उनका रहबरी में हम यहाँ उनके काउंसिल में अटेंड नहीं करेंगे। जनरल मीटिंग रखी जाती तो बेहतर होता, क्योंकि हमारे डिविजन्स में प्रॉब्लम्स बहुत है, जैसे पानी और बहुत से प्रॉब्लम्स है। हमेशा बजट मीटिंग रखने से पहले जनरल मीटिंग रखी जाती है, लेकिन इस बार नहीं रखी गई, जिससे हमारे कॉर्पोरेटर्स बहुत परेशान हैं। अगर जनरल मीटिंग पहले रखे तो बेहतर होता। और जनरल मीटिंग में भी अध्यक्षता में कमिश्नर साहिबा, कलेक्टर साहिबा के रहबरी में रहोगी तो बेहतर होगा। हम भी अटेंड करेंगे। अगर ऐसा नहीं हुआ तो हम इस काउंसिल के खिलाफ भी जा सकते हैं। వేసవి కాలంలో పూర్తి స్థాయిలో తాగునీటి సమస్య మనం చూసాం, కరెంట్ సమస్య చూసాం. ఇట్లా సర్వసభ్య సమావేశం జరగకుండా బడ్జెట్ సమావేశాలు జరగడం ఎంతవరకు కరెక్ట్? మీరు ఎట్లాంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు? అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ నుంచి కోడే ఉన్నది కాబట్టి మొన్నటిదాకా కూడా ఎమ్మెల్సీ కోడే ఉండే. అప్పటిదాకా కూడా మాకు ఏ సమస్య, అన్ని సమస్యలే ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సడన్గా బడ్జెట్ సమస్య వేసాలని నిన్న పంపించారు మాకు లెటరు. అది కూడా నిన్న పంపిస్తే మేమేమంటున్నామంటే ఈరోజు కలెక్టర్ గారికి కమిషనర్ గారికి లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్ కావాలి, మాకు ప్రజల సమస్యలు తీర్చాలని మేము చెప్తున్నాము. మాకు తాగునీటి సమస్యలు అట్లనే ఉన్నది. ఇప్పుడు వర్షాలు రాబోతున్నాయి. నిన్న కూడా నైట్ వర్షం పడ్డది. ఇప్పుడు మా 57వ డివిజన్లు అన్ని వాటరే. తిరుమల జంక్షన్ కాడ సిల్ట్ కూడా ఇంతవరకు చేయలేదు. మేయర్ గారు బీఆర్ఎస్లా గెలిచి ఎంతవరకు తనకు న్యాయం అనుకుంటారో నాకు తెలియదు. ఎందుకంటే మేము అనడం కాదు, ప్రజలు కూడా అందరు అంటుండ్రు. తను తక్షణమే ఆమె కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసినాక ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉంటుందా, ఎట్లుంటుందో మాకు అవసరం లేదు. మేము ఆ డిమాండ్ చేస్తున్నాం. యాజ్ పర్ రూల్ ప్రకారం అయితే కౌన్సిల్ అన్నప్పుడు ఖచ్చితంగా ముందు రోజు, మరుసటి అంతకు ముందు రోజు ఖచ్చితంగా జనరల్ బాడీ మీటింగ్ అనేది అవసరం. ఎందుకంటే అన్ని ఏమేమి జరుగుతున్నాయి డివిజన్లో, మా కాలేజీలో ఏమేమి జరుగుతున్నాయి, ప్రజల అవస్థలు ఎట్లున్నాయి, వాళ్ళ సమస్యలు ఏంటని తెలుసుకొని ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టిన తర్వాతనే కౌన్సిల్ అవసరం. జనరల్ బాడీ మీటింగ్ మాకు అవసరం. దీని తర్వాత కౌన్సిల్ మీటింగ్ అటెండ్ అవుతాం. అది కూడా ఇప్పుడు ఆమె మేయర్ గారు ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆమె సభ్యత్వం రద్దయిపోతుంది, కార్పొరేటర్ సభ్యత్వం రద్దయిపోతుంది. దానికి మేయర్గా అర్హులు కారు. ఆమె ఎట్లా అర్హురాలు, దీనికి అర్హురాలు కారు. కాబట్టి మేము ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గారికి ఒకటి, కమిషనర్ గారికి ఒకటి ఇప్పుడే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేయర్ గారు కనుక దీనికి త్వరగా స్పందించి జనరల్ బాడీ మీటింగ్ పెడితేనేమో ఓకే, పెట్టకపోతే మాత్రం ఖచ్చితంగా సభ్యత్వం రద్దు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మేయర్ గారు ఇప్పుడు మాకు సభ్యత్వం రద్దు అవుతుంది కాబట్టి మాకు కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినా పర్లేదు కౌన్సిల్ మీటింగ్ అనేది, కలెక్టర్ మన కమిషనర్ గారి మీటింగ్లో ఆధ్వర్యంలో జరిగినా పర్లేదు మా కౌన్సిల్ మీటింగ్. ఇవాళ మేయర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గెలిచిన, కారు గుర్తు మీద గెలిచిన వారు, కేసీఆర్ దయాదాక్షిణ్యాల మీద మేయర్ అయిన వారు. కానీ దురదృష్టవశాత్తు వారు మా పార్టీ మరి కాంగ్రెస్లో చేరడం జరిగింది. లోకల్ బాడీస్ యాక్ట్ ప్రకారం స్థానిక సంస్థల్లో
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీకి మారితే తక్షణమే వారి యొక్క సభ్యత్వం రద్దు చేసేది ఉన్నది. కనుక ఆ చట్టానుసరించి ఇలా ఒక మేయర్ గారి మీద మేము మొత్తం బీఆర్ఎస్ కార్పొరేటర్లు 22 మందిని కలిసి గౌరవ కమిషనర్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. తక్షణమే వారి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేసినాం. ఇలా అభివృద్ధి కార్యక్రమాలంటే గత పాలక వర్గంలో మంజూరైన పనులే ఈరోజు కొనసాగుతుంది. ఇవాళ మేము గెలిచి 3 సంవత్సరాల మీద 2 మాసాలు అవుతుంది. ఇప్పటికీ మాకు వచ్చింది ₹1 కోటి వరకే. గత పాలక వర్గంలో 14 కోట్లు 15 కోట్లు పెట్టి నిధులు మంజూరై ఎంతో అభివృద్ధి చెందింది. ఇలా ప్రజలతోటి చీత్కరించుకునే పరిస్థితి మాకు ఏర్పడ్డది. మరి ఇటువంటి పరిస్థితి మేము ఎంత సిద్ధసూతోటి వివరించినా ఇలా పాలక వ్యవస్థ మంచిగా లేదు. కాబట్టి మేము అవసరమైతే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే అవిశ్వాసం పెట్టి తొలగింపజేసేందుకు కూడా మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జనరల్ బాడీ మీటింగ్ పెట్టకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించొద్దని ఇక్కడ కార్పొరేటర్ అంతా డిమాండ్ చేస్తున్న నేపథ్యంగా మనకు కనిపిస్తుంది. దాంతోపాటు గుండు సుధారాణి మేయర్ రాజీనామా చేయాలని, లేకుంటే అవిశ్వాసానికి వెనుకాడమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు అంతా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, న్యూస్, హన్మకొండ జిల్లా.